ఎట్లా నడుస్తుంది సార్? ఒక ప్రతిరోజు ఇక్కడ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఇది ఓపెన్ కదా. పొద్దున అంటే చెప్పడం మేము 5:30 నుంచి 1 గంట వరకు, పొద్దున 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు ఓపెన్ ఉంటుందని చెప్తాము. కానీ మీరు 2, 3కి వచ్చినా అది ఎవరు ఆకలేసి లోపల వండుకొని తిని వెళ్తూ ఉంటారు. అంటే వచ్చి వాళ్ళే వంట చేసుకోవాలి, వాళ్ళే వంట చేసుకోవాలి. అంటే మేము ఆవకాయలు పొడులు ఏవో పెడతాము, కానీ ఎక్కువ శాతము అంటే వాళ్ళకి సమయం ఉంటే ఏమంటే వాళ్ళే వండుకుంటారు, వాళ్ళే వండుకుని తింటారు. ఇది అంటే ఇది ఇల్లు కదా. ఇది ఇంకోటి ఎవరికి చెప్పక్కర్లేదు. స్వేచ్ఛ ఏంటంటే ఎవరికి చెప్పక్కర్లేదు. మీరు కూడా అడగరు ఎవరిని, వస్తుంటారు, వచ్చి వాళ్ళే ప్రిపేర్ చేసుకొని తినడం. అయితే రెగ్యులర్గా వచ్చే వాళ్ళతో పరిచయం అవుతుంది. కొందరు రెగ్యులర్గా చుట్టుపక్కల అద్దెకి తీసుకున్నాం, హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిచయం అవుతుంది. నా పిల్లలు ఎట్లా ఉంటుంది సార్? ఎవరెవరు వస్తుంటారు ఏంటి? మీరు జనరల్ గా చూసుంటారు కదా. అంటే ఎక్కువ శాతం అన్ఎంప్లాయిడ్ యూత్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు, మనసు ఇబ్బంది అయ్యి సూసైడ్ చేసుకుందాం అనుకుని, అంటే ఇక్కడ యూట్యూబ్లో ఎక్కడో చూసి, అంటే ఇక్కడికి వెళ్తే నన్ను ఎవరు అడగరు అని అలా అనుకున్న వాళ్ళు. ఈ పర్టికులర్ జర్నీలో దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ చనిపోదాం అనుకుని వచ్చి, అంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ, ఇక్కడ పద్ధతి, జీవితం కోరిక పుట్టడము, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 20 సంవత్సరాల్లో ఒక 12 కేసులైనా గుర్తున్నాయి. ఏమైనా మీకున్న అనుభవం అంటే వాళ్ళు చెప్పిన సందర్భం, వాళ్ళు మారినటువంటి విధానం? అంటే ఇప్పుడు ఇవాళ ఇక్కడ అంబేద్కర్ స్లమ్ నుంచి ఒక అతను భార్య చాలా హింసిస్తుంది అతన్ని. దాంట్లో అతను హింసించేసరికి తనకి చనిపోదాం అనుకున్నాడు. ఎందుకు మామూలుగా యూట్యూబ్లో చూస్తే ఇక్కడే ఉంది అనుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అతను హ్యాడ్ బికమ్ రెగ్యులర్గా రావడము, భోజనం చేయడం ద్వారా తన జీవితాన్ని, తన కష్టాన్ని బయటపడ్డాడు. ఇంకో దాంట్లో ఇంకో భార్య అన్నం తింటుంటే భార్య వచ్చి ప్లేట్ తనేస్తాం. అయ్యో, ఆడి పాపం డబ్బులు సంపాదిస్తున్నాడు, మళ్ళీ కొడుకు చేత తండ్రిని అంటే భర్తను కొట్టిస్తోంది. సో అతను చాలా సంపన్నుడు, చూస్తే కూడా తెలుస్తుంది, బంగారం అన్నీ ఉన్నాయి, కానీ హింస ఉంది ఇంట్లో, ప్రేమ లేదు. అయితే అలాగా, అంటే ఒక కేసులో అలా జరిగింది. అతను అలాగా మన దాంట్లో అంటే చాలా బాగా గుర్తుంది. అది రికార్డెడ్ కూడా ఉంది. ఇది ఇలా కమ్మలు లాగేస్తే రక్తం వచ్చేస్తుంది. రాత్రి 3 వచ్చింది అమ్మాయి. అయితే అమ్మాయి లోపల కూడా రాలేదు, ఎందుకంటే భయం కదా, అందరు మగవాళ్ళు ఉంటారు. అక్కడే పడుకుంది అమ్మాయి. పొద్దున్న లేచింది, స్నానం చేసింది, భోజనం చేసింది, సాయంత్రం వరకు ఉంది. మళ్ళీ షీ కేమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్ అండ్ వెళ్ళిపోయింది. మీరేం అడిగే ప్రయత్నం చేయలేదు? ఇక్కడ దీంట్లో ఏంటంటే మా దాంట్లో ఎవరిని, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ ప్రశ్న ఎప్పుడు వేయము.